వేలూరు నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మేము డిన్నర్ టైంకి అలా రీచ్ అయ్యామన్నమాట. ఇంకా ఆంటీని అన్నీ ప్యాక్ చేసి పంపించారు. ఫాస్ట్గా తినేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ సర్ది పెట్టాలి. ఇప్పుడు పెట్టకపోతే మళ్ళీ అవన్నీ పాడైపోతాయి. అలానే బ్యాగ్లో ఉంటే చాలా వరకు నేను కవర్లో అక్కడే వచ్చి సపరేట్గా పెట్టుకోవచ్చేసాను. చిన్నవన్నీ ఇవన్నీ అక్కడే మార్కెట్లో తెప్పించుకున్నాను అనమాట. పక్కనే విలేజ్ నుంచి తీసుకువచ్చి మార్కెట్లో అమ్ముతారు. చాలా ఫ్రెష్గా ఉంటాయి, ప్రైస్ కూడా తక్కువ అనమాట. అందుకే ఇంకా అన్నీ అక్కడి నుంచే తెచ్చుకునేసాము. ఇంకా ఏమంటే చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి. అవన్నీ ఎంతసేపు పెడతానో కూడా తెలియదు. ఇలా బ్యాగ్లు కవర్లో పెట్టుకొచ్చేసాను, ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి లేట్ అవుతుంది, మళ్ళీ పెట్టుకోవడం కష్టం అనేసి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి అసలు. అవి చూస్తేనే బాగా చేసుకోవాలి, వంట చేసుకొని తినాలి అనిపిస్తుంది. అన్నీ ఫాస్ట్గా పెట్టేసాను. యాష్ గార్డ్ ఇవి కూడా తెచ్చుకున్నాను అనమాట, జ్యూస్ చేయడానికి. టెంకాయలు అన్నీ తీసుకొచ్చి అన్నీ ఇలా నీట్గా పెట్టేశాను. మా పిల్లలకి ఈ బనానా అంటే చాలా ఇష్టం. ఇంకా చిన్న ఆనియన్స్ కూడా తెచ్చుకున్నాను. సూర్య నీకు ఇంత టైం ఉంటుందా చిన్న ఆనియన్స్తో వంట చేయడానికి అంటారు, కానీ వాటితో ఏది కుక్ చేసినా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ పెట్టాను, కొంచెం బఠానీలు సోక్ చేసి పెట్టేశాను.